నాకేం మిగిల్చలేరు, తొందరగానే ముగిస్తా. రేపు జరగబోయే ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి చెప్పేది ఒకటి, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం నుండి అలై బలై అందరం మళ్ళీ అన్నదమ్ములం, కాకలం, తమ్ముళ్ళం, చిన్నమలం, అక్కలం, ఆ మాదిరిగానే మనం ముందుకు సాగాలి. ఇకపోతే ఒక 15 నిమిషాలు మాత్రం మీరు ఖచ్చితంగా వినాలి, ఏ ఒక్కరు కూడా లేవద్దు దయచేసి. గత 2 నెలల నుంచే వాళ్ళందరూ మీకు స్టార్ట్ చేశారు, అది మీ అందరికీ మీ అంతరాత్మలకి ఎరగా. ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న సభ్యులకు అందరికీ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, ఏ విధంగా మీకు టార్చర్ పెడుతున్నారు, ఏ విధంగా మీకు చెప్పిందే 10 సార్లు ఎన్ని రకాలుగా చెప్తున్నారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి తెలుసు. మేము చెప్పేది ఒకటి, మీరు వేసే ఓటు మీ ఆయుధం. గడిచిన 2 సంవత్సరాలు మేము వర్క్ స్టార్ట్ చేసింది, మేము ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల తర్వాత. అంటే కేవలం 1.5 ఇయర్లో ఇంత పెద్ద అభివృద్ధి చేసినాం, మీ కళ్ళ ముందు నిలబెట్టినాం. ఇవి మీరందరూ గమనించాలి. ఇకపోతే ఎంతసేపు మాజీ అధ్యక్షుల మాట వినలేరు ఒకటే చెప్తున్నారు. మేము ఏ మాట ఇయ్యలేదు, ఏ ప్రమాణము చేయలేదు. మనం వైశ్యులం, ప్రమాణం చేసి మాట తప్పితే అది ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అనవసరంగా లేనిపోని అపనిందలు మా మీద వేసి ఒకటే ఈర్ష్య వాళ్ళకి. ఈ టర్ము గిట్ట వెలిగిస్తే మన చేతకు సంఘం రాదిగా భయం జోరింది వాళ్ళకి. ఆ భయం జోరి నన్ను కూడా పిలిచారు, నేను కూడా పోయినా మా బాలేశం కాక దగ్గరికి. స్వయంగా నేనే వెళ్ళినా. వీళ్ళకి ఇక్కడ ఉన్న అందరికీ ఫోన్ చేశాను, కానీ నాకు ఎవరు ఫోన్ చేయలేదు. అయినా కూడా పెద్ద మనుషులకు రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా వెళ్ళినా. కల్వర్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినా, బాలేశ్వర్ గుప్తా గారి దగ్గరికి వెళ్ళినా. ఎట్లంటారు కాక, అది సో మ్యాటర్ మాట్లాడినాం. ఎంతసేపటికి మీరు విత్డ్రా చేసుకోవాలని కనబడతలే. నేను ఒకటే చెప్పిన ఆయనకి, సంఘం అభివృద్ధితో పాటు ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ఏ విధంగా సాయం ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇక ముందు కూడా ముందుంటాం, నిలబడి అన్నీ చేస్తామని చెప్పినాం. కానీ మాకు అవకాశం అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పిండు. సరే కాక ఇచ్చేది లేదు కదా, మేము కూడా తప్పుకునేది లేదు అని మా మీద తిక్కతోటి మాత్రమే. మేము మాజీ అధ్యక్షులను కూడా రంగంలోకి దిగిన తర్వాత చూపిస్తాం, ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ గత 3-4 రోజులు ఒకటే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మాట ఇచ్చినట్ట మాట తప్పిరు. ఎవరిచ్చారు మాట, ఎవరు తప్పిరు మాట, మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంత క్లియర్గా వివరణ ఇస్తున్నాం మీకు. ఇకపోతే మేము మా కార్యవర్గం ఏదైతుందో, ఇప్పుడు ఉన్న కార్యవర్గం, నెక్స్ట్ గెలిచిన తర్వాత కాబోయే కార్యవర్గం, మేము అభివృద్ధే కాకుండా ఆర్యవైశ్య కుటుంబంలో ఏ ఒక్కరికి ఏ సహాయం వచ్చినా అన్ని విధాల 360 రోజులు 24/7 ముందుంటాం అని తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు మన ఆర్యవైశ్యునికి, బాలరాజ్ అనే వ్యక్తికి 2 భార్యాభర్తలు, వాళ్ళకి ఎవరూ లేరు. ఈయన పరిస్థితి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాం, ఒకసారి మీరు 2 మినిట్స్ చూడాలి ప్రతి ఒక్కరు. ఈ మధ్యలోనే మన కిరాణా అసోసియేషన్లో 3 సమస్యలు వచ్చినాయి, మన ఆర్యవైశ్యులకు 3. కానీ ఏ అసోసియేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. మళ్ళీ మా ఆర్యవైశ్య సంఘం వస్తే మేమే 3 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాం. వారిని కూడా చెప్పుకోవడానికి అసోసియేషన్లు, కానీ వచ్చేసరికి ఎవరు కూడా చేయలేరు. అది పేర్లు చెప్పని ఎవరిది కూడా ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు 3 ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఏ సాయాన్ని. రాబోయే 2 సంవత్సరాలు మీ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మీకు అన్ని విషయాల్లో ముందుంటాం. పోలీస్ పరంగా, రెవెన్యూ పరంగా, మున్సిపల్ పరంగా ఏ సమస్య వచ్చినా కూడా మీ ముందు నిలబడతాం. తప్పకుండా మీ సమస్యలని తీరుస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చెప్తుంది ఒకటి, మేము చేసిన అభివృద్ధిని తెలుసుకోండి, నెక్స్ట్ వచ్చేది తెలుసుకోండి. పెద్ద మనుషులు అంటారు, కరెక్టే, మేము రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళంటే మాకు గౌరవమే, మేము కాదనట్లేదు. కానీ ఎంతసేపు మాకు అవకాశాలు ఇవ్వరా, మేము రావద్దా అంటే 8 సంవత్సరాలు మీరే ఉంటారా? మేము తప్పు చేసినామా? ఏమన్నా తప్పు చేస్తే చెప్పండి,
పక్కకి చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే మా నెక్స్ట్ విజన్ అమ్మవారి 2 ఎకరాల్లో అమ్మవారి టెంపుల్ కట్టడానికి ఫస్ట్ ప్లాన్ మాది ఉంది. నేను కూడా చెప్పాను, 70 లక్షల రూపాయలు విరాళం అమ్మవారి టెంపుల్ ప్రారంభిస్తే 70 లక్షల రూపాయలు ఆల్రెడీ మా నోటీస్లో రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. అంటే అర్థం చేసుకోండి మా నెట్వర్క్ ఏంటుంది, మేము ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మన అమ్మవారి టెంపుల్ని నిర్మించుకున్నామంటే మీరందరూ మాకు అవకాశం ఇస్తేనే ఆ పని అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు మా 5 మందికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. అలాగే శ్మశాన వాటికను కూడా ఈరోజు మంచిగా లోపలికి వెళ్ళినామంటే అసలు శ్మశాన విధంగా చేసి చూపెట్టకపోతే మీరందరూ మాకు అడగవచ్చు. ఇంకొక విషయం, కాన్ఫరెన్స్ హాల్ విషయంలో కూడా ఎన్నో తప్పులు పడుతున్నారు. ఇన్ని మైకులు అవసరమా, ఇన్ని కుర్చీలు అవసరమా? ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరానికి ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మన 600 కుటుంబం 600 కుటుంబాలు ఉన్నాయని అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది. ఇదివరకు ఏ కార్యవర్గ సభ్యుడు ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడేవారు కాదు. వారందరి కూడా వారు కూడా అందరి ముందు మాట్లాడాలి, వారు కూడా అన్ని వివరించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్ఫరెన్స్ హాల్ నిర్మించడం జరిగింది. మేము కాన్ఫరెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 3 మీటింగ్లు అయినాయి. 3 మీటింగ్లకే మా సభ్యులందరూ కొట్లాడుతున్నారు, నేను మాట్లాడతా. ఇదివరకు ఒక్కరు కూడా మాట్లాడమంటే ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పోటీ పడుతున్నారు, నేను మాట్లాడతాను. ఇలా ప్రతిదీ బుద్ధతంలో పెట్టి చేసిన తప్పు చేసిన మంచిని పక్కన పెట్టి అన్ని వెతికి మా మేము చెడు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మాకందరికి కూడా ఓటు వేయాలి. ఇంకొకటి లాస్ట్ చెప్పి నేను మీకు ముగిస్తాను. నెక్స్ట్ మేము గెలిచిన తర్వాత అమ్మవారి టెంపుల్ శ్మశాన వాటికతో పాటు బీద ఆర్యవైశ్యులకి విద్య వైద్యం మీరందరూ గుర్తుపెట్టుకోండి. మేము గెలిచినా గెలవకపోయినా మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు అందుబాటులో లేకపోతే నాకు అల్లా పట్టుకోండి. నా నుంచి అయింది ప్రతి ఒక్కటి మీ అందరికీ నేను చేస్తా, మా టీం చేస్తుంది. తప్పకుండా చెప్తున్నాను మీకు అందరికీ, ఏ సమస్యను కూడా ఫోన్ చేయండి. నేను మీరు మీ అందరి ముందులో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన బీద ఆర్యవైశ్యుల్లో ప్రతి నెల హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కూడా సుమారు ఒక 5 మందికి ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఓన్లీ హార్ట్ పేషెంట్స్ మాత్రమే, అది బీద వయసులకు మాత్రమే, అందరి కాదు. మళ్ళీ ఎందుకంటే హార్ట్కు సంబంధించిన మెడిసిన్ అంటే సుమారు 10 నుంచి 15 వేల రూపాయలు అయితే ప్రతి నెల. అలా ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. ఖచ్చితంగా ప్రతి నెల 5 మందికి ఉచిత మెడిసిన్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నా. ఇది రికార్డ్ చేసుకోండి. ఏదో ఎన్నికల గురించి చెప్తున్నాను అనుకుంటారు, మళ్ళీ చేయకపోతే మళ్ళీ ఇదే రికార్డింగ్ నా ముంగల పెట్టండి, అప్పుడు మాట్లాడండి. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. ఇక నిన్న నేనైతే మీ ముంగల వివరిస్తున్నాను అంతే. పెద్దలు మాజీ అధ్యక్షులు కట్కం వీరేంద్రన్న గారు ఒక 2 రోజుల క్రితం చెప్పారు, మన ఆర్యవైశ్యుల లోపల ఐక్యమత్యం లేనందుకే మనం ఈరోజు పూర్వవిధుల్లా ఇలా రోడ్ల పైన రావాల్సి వచ్చింది ఎలక్షన్ గురించి అంటని. అది తెచ్చింది మీరే. ఇదే ఒక 2 నెలల క్రితం కూర్చోబెట్టి చెప్పింటే వినకుంటే మా ఎలక్షన్ ఒక 4-5 రోజులు పెట్టుకొని వేయకుంటే కూర్చోండి అంటే ఎవరింటారు? మాకు కూడా ఉత్సాహం ఉంది, మా టీం గట్టిగా ఉంది, చేయాలన్న సంకల్పం ఉంది. మేము ఎంత తగ్గలేదు అని మేము వారి మాట వినలు తప్పిస్తే వారిని ఏదో కించపరచాలని కాదు, వారిని ఏదో అవమానించాలని కాదు. మేము ఏమైనా తప్పు చేస్తే కూడా మీరు పెద్ద మంది చేసుకొని క్షమించాలి. రాబోయే రోజుల్లో కూడా మీ అందరినీ కలుపుపోయి చేస్తాం, మిమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అందరూ కూడా మరొకసారి మా 5 మందికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని. అవతల ప్యానెల్లో నిలబడుతున్న కార్యదర్శి ఒక విషయం చెప్పాడు, సేవ చేస్తే ఫోటోలు చూపెట్టదట. ఫోటోలో పిచ్చి అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, ఎవరికి లేదు ఫోటోలో పిచ్చి. ఇప్పుడు మాకంటే 4 రోజుల నుంచి గ్రూప్లలో ఎవరి ఫోటోలు వస్తున్నాయి, ఎవరు పోటీ పడి పాటలు పెట్టి గ్రూపులలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉంటే చూపించుకోవాలని, చేసిందే చూపిస్తున్నా, చేయింది చూపిస్తలేదు కదా. అలా ఆయన చేసిన సంతోషం, ఆయన కూడా చేసింది కాదనట్లేదు. కానీ అవతలని కించపరచొద్దు. ఫోటోలు చూపించుకుంటారంటే నాకు ఫోటోలో పిచ్చే ఉంది, నాకు మోస్తుంది ఫోటో అంటే ఏం చేయాలి? ఎవరు చూపించుకుంటలేరు ఫోటోలు. ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్, సినిమా ఫోటోలు అందరూ చూపించుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ట్రెండ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారానే 70% మనకు క్యాన్వాసింగ్ అవుతుందని ఆ విషయం వాళ్ళకి తెలియదు. అది మాకు తెలుసు కాబట్టి మేము చేయడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు, ఇంకా పెద్దలు మాట్లాడాలి. కాబట్టి
మీరందరూ కూడా మాకు పెద్ద మనసు చేసుకొని మరొక 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే మేము ఇవన్నీ చేసి మేము ముందు పెడతామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.